హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? ఇదైతే 60 రూపాయల పొదుపు అండి. మనం 60 రూపాయలతోని సంవత్సరం పాటు పొదుపు చేసుకుంటే ఏ విధంగా పొదుపు చేసుకుంటే ఎంత పొదుపు చేసుకోగలమో అన్నది చూద్దాము. మనము నెలని 7 భాగాలుగా చేసుకొని ఈ పొదుపు అయితే చేసుకోవాల్సి ఉంటుందండి. 7 భాగాలంటే 1 నుంచి 4 వరకు ఒక భాగం, 5 నుంచి 8 వరకు అట్లాగా 4 రోజులు చొప్పున మనం విభజించుకొని 7 భాగాలు చేసుకొని పొదుపు అయితే చేసుకుందామండి. ఫస్ట్ రోజు 60 రూపాయలు, తర్వాత ఇంకొక 60 కలుపుకొని 120 రూపాయలు, తర్వాత మూడో రోజు 180 రూపాయలు, నాలుగో రోజు 240 రూపాయలు. అట్లాగే మళ్ళీ తర్వాత 6 భాగాలు కూడా ఈ విధంగానే సేమ్ మనం మొదట ఏ అమౌంట్ అయితే వేసుకున్నామో తర్వాత కూడా అదే అమౌంట్ వేసుకొని పొదుపు అయితే చేసుకోవాలండి. ఇలాగా 60 రూపాయలు పొదుపే కాదండి, ఇలాగ 50 రూపాయలతో అయినా, 10 రూపాయలతో అయినా, 20 రూపాయలతో అయినా ఏ విధంగా అయినా పొదుపు అయితే చేసుకోవచ్చు. కానీ పొదుపు అయితే కంపల్సరీ చేయాలి. అట్లాగా మనం 4 రోజులు మనం 60, 120, 180, 240 వేసాం కదండి. అలాగా 4 రోజులు వేస్తే ఒక 4 రోజులకైతే 600 రూపాయలు అయితే అవుతుందండి. అలాగా మనం 7 భాగాలుగా విభజించుకొని నెలని మనం పొదుపు చేసుకున్నట్టయితే నెలకి 4200 రూపాయలు అయితే అవుతుందండి. అది సంవత్సరానికైతే 50,400 రూపాయలు అయితే అవుతుంది. ఈ 60 రూపాయలతో ఈ విధంగా కనుక మనం చేసుకున్నట్లయితే కనుక సంవత్సరానికి 50,000 అయితే మనం పొదుపు చేసుకోవచ్చండి. అట్లా కాదు, మనం 7 భాగాలుగా చేసుకున్నాం కదండి నెలని, అలా కాకుండా 6 భాగాలుగా చేసుకొని కూడా మనం పొదుపు అయితే చేసుకోవచ్చు. అంటే 6 భాగాలు మాత్రమే మనం పొదుపు చేసుకుందాము. 24వ తారీఖు వరకు మాత్రమే పొదుపు చేసుకుందాం. అప్పుడు ఎంత అవుతుంది? 3,600 రూపాయలు అయితే నెలకు మనం పొదుపు చేసినట్టు అవుతుంది. అలా కాకుండా మనం 5 భాగాలు మాత్రమే పొదుపు చేసుకున్నట్లయితే కనుక అప్పుడు మనం 3,000 రూపాయలు అయితే నెలకు పొదుపు చేసినట్టు అవుతుందండి. అది సంవత్సరానికి చూసుకుంటే 36,000 రూపాయలు అయితే అవుతుంది. అలా కాకుండా మనం 4 భాగాలు మాత్రమే మనం పొదుపు చేయగలం అనుకోండి, అప్పుడు 2,400 రూపాయలు అయితే అవుతుంది. అది సంవత్సరానికి చూసుకుంటే మనం 28,800 రూపాయలు అయితే పొదుపు చేసినట్టు అవుతుందండి. ఇదండి మనం 60 రూపాయలతోని 7 భాగాలుగా చేసుకొని పొదుపు చేసుకుంటే 50,000 వరకు పొదుపు చేసుకోవచ్చు. అదే 6 భాగాలుగా చేసుకొని పొదుపు చేసుకుంటే 43,000 వరకు పొదుపు చేసుకోవచ్చు. అదే మనం 5 భాగాలుగా చేసుకొని పొదుపు చేసుకుంటే 36,000 రూపాయల వరకు పొదుపు చేసుకోవచ్చు అండి సంవత్సరానికి. మనం 4 భాగాలుగా చేసుకొని పొదుపు చేసుకుంటే కనుక 4 భాగాలు మాత్రమే పొదుపు చేసుకుంటే కనుక 28,000 వరకు పొదుపు చేసుకోవచ్చు. ఇదండి 60 రూపాయల పొదుపు ఛాలెంజ్. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.